అసలు చలి తీవ్రత ఎక్కువైపోయింది. చలి తీవ్రకి అయితే నాకైతే సర్ది లేసింది. ఇయాలైతే చేపల పులుసు మంచిగా మసాలా యేసుకొని వండుకోవాలనిపించింది. ఇక మేమైతే ఇయాల చేపలు తెచ్చుకున్నాం. ఈ చేపల మంచిగా మసాలా పెట్టి చేసుకొని తింటే ఆ దెబ్బకి సర్దంతా పోవాలే. ఇక అలా ఫిక్స్ అయ్యి ఫస్ట్ అయితే మనం చేపలైతే మంచిగా ఫ్రెష్ కడుక్కున్నాం. కడిగిన చేపలనైతే మనమైతే వాటికి కావాల్సిన మసాలాలైతే ఒక గిన్నెలో యేసుకొని పట్టిస్తున్నాం ఇప్పుడైతే. ఇక పట్టించినాక ఫస్ట్ అయితే పసుపు, తర్వాత కొంచెం ఉప్పు అయితే యేసుకుంటున్నాం. ఉప్పు కూడా కలిపినాక తర్వాత కొంచెం నిమ్మకాయ అయితే పిండుకోవాలే. ఒక నిమ్మకాయ పిండుకున్న తర్వాత దానికి కావాల్సిన మనకైతే ఫస్ట్ అల్లం గూడా యేసుకోవాలే. అల్లం గూడా తర్వాత ముక్కలకైతే అన్నిటికి పట్టియాలే. ఇగ మనం పట్టించినంక లాస్ట్‌కైతే కారం అయితే పక్కా ఎయాలే. మీ అందరికి తెలుసు కారం గూడా మనం మోతాదులో యేసుకోవాలే. కొంచెం మనకు సరిపడా ముక్కలెన్నుంటే అంతకైతే కారం అయితే యేసుకోవాలే. యేసుకొని మంచిగా ముక్కలనైతే మంచిగా కలుపుకోవాలే. ఇగ కారం మంచిగా పట్టేటట్టయితే ముక్కలనైతే కలుపుకోవాలే. కలుపుకున్న తర్వాతయితే వాటికి కావాల్సిన కొన్ని మనకు తెలుసుగా ఏ కూర వండాలన్నా ఫస్ట్ తాలింపుకి వాటికైతే అన్ని కట్ జేసుకోవాలే. కొంచెం మర్చిమిర్చి, కొంచెం లవంగాలు, కొంచెం మనకు ఘాటయితే ఎంత ఘాటు కావాలంటే అంత ఘాటయితే యేసుకోవాలే. యేసుకున్నాక తర్వాతయితే దానికి ఒక టమాటా కూడా కోసుకోండి. ఎందుకంటే టమాటా యేసుకుంటే మనకైతే మంచి ఫ్లేవర్ అయితే వస్తది. మనకు సూప్ కూడా తినాలనిపిస్తది. ఒక టమాటా అయితే చిన్నగా మంచిగా తరిమి మంచిగా ఒక పక్కకైతే పెట్టుకోండి. ఇప్పుడు మనం వండేది ఎట్లా అంటే అందరూ గ్యాస్ మీద వండుతారు కదా! మనం అయితే పాత పద్ధతిలో ఒక గిన్నెకైతే మనం మట్టి రుద్ది మనమైతే ఇప్పుడు పొయ్యి మీద పెడుతున్నాం. పొయ్యి మీద పెడుతున్నాం అంటే వేరే లెవెల్ అసలు. ఒకప్పుడు మన ముసలోళ్ళు పొయ్యి ముట్టిచ్చి పొయ్యి మీద కూర వండితే అసలు అది యేసుకున్నాక ఒక చిన్న పులుసు తిన్నా గాని ఎంత టేస్ట్ వస్తదనమాట. అట్లా ఈసారి గూడా మనం పాత పద్ధతిలో ఈ కర్రీ అయితే ట్రై చేస్తున్నాం. ఇక దానికన్నా ముందు మన చింతపులుసు తెలుసుగా మన అప్పటి కాలంలో చింతపులుసు ఏ చేపల కూర వండినా పక్కా మన చేపల పులుసు వేయాలంటే చింతపులుసు అయితే నానబెట్టుకుంటారు. నానబెట్టిన పులుసులో అయితే మనం అయితే పిసికి మనం వాటర్ అయితే పోసుకోవాలి దాంట్లో. ఇక పోసుకున్నాక మనం పెట్టుకున్న గిన్నెలో అయితే మనం అయితే కొంచెం నూనె పోసి తాలింపులు అయితే ఫస్ట్ అయితే ఏదైతే కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి. ఇంగ యేసుకున్నాంక మనమైతే అయి కొంచెం ఉడికేంత సేపు కొద్దిసేపు అటు ఇటు గోలియాలే. గోలిచ్చినంక తర్వాతకైతే మనం కొంచెం కొత్తిమీర గూడా యేసుకోవాలే. యేసుకుంటే కొంచెం ముందేసుకోవచ్చు. కొంతమంది లాస్ట్ గూడా యేత్తరు. ఇక మన ఇష్టం అన్నమాట అది. ఇక మేమైతే లాస్ట్‌కి గూడా కొంచెం ఉంచినాం కొత్తిమీరైతే. మనకైతే ఇప్పుడైతే ఏసిన గోలిచ్చినయయితే ఉడికినాయి. తర్వాతకైతే ముక్కలైతే యేసుకోవాలే. మనం కలుపుకున్న ముక్కలైతే చేపల ముక్కలైతే మొత్తం అన్నీ యేసుకోవాలే. యేసుకొని జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మనం వాటిని ఉంచితే ఆటోమేటిక్‌గా ఆయిల్‌లో అయితే కొంచెం ఉడుకుతాయి. ఉడికినంక మనం ఏదైతే మనం చింతపులుసు ఉంది గదా! చింతపులుసు ఏదైతే మనం పెట్టుకున్నామో అదైతే పోసుకోవాలే. పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ చేపలైతే ఎంత ఈజీగా తొందరగా ఉడుకుతాయో తెలుసా? మనం మటను, చికెన్ అయితే కొంచెం టైం పట్టిద్ది గదా! ఇక చలికాలం ఇలా మసాలా చేపలు మంచిగా చేపల పులుసు వండుకొని మంచి ఘాటుగా తింటే అసలు వేరే లెవెల్ తెలుసా? ముక్కుల నుంచి సర్ది దెబ్బకే పోవాలసలు. ఇలాంటి ఘాటుగా మంచిగా ఎవరికైతే ఇష్టమో మనకు చేపల పులుసు ఎంతమంది ఇష్టమో మన వీడియోకైతే లైక్ చేయండి. నేనైతే చాలా రోజుల తర్వాత చేపల పులుసు తింటున్నా. మా ఇంట్లో వండుకొని నేను తినక మినిమమ్ 6-7 మంత్స్ అయితుంది అసలు. మీరు కూడా ఈసారి చలికాలం వెళ్ళినప్పుడు ఎక్కువ సార్లు చాలా మంది చికెనే తింటారు. సో, ఈ చేపల పులుసు ఇలా ట్రై చేయండి. చాలా బావుంటది. మనం పొయ్యి మీద వండుకున్నది అంతే ఎంతైనా చాలా డిఫరెంట్ ఉంటది. సో, మీరు కూడా